అంబేద్కర్ గారు ఎంత గొప్పోడంటే మనం అడగలేదు, మనము ఎవరు ఆందోళన చేయలేదు, ధర్నాలు చేయలేదు, ఆనాడున్న మన తాతలు తండ్రులు కొట్లాడలేదు. ఆలోచనతో దేశంలో ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే ఓటు ఉండాలి, అందరికీ సమానమైన హక్కు ఉండాలి ప్రజాస్వామ్యంలోని ఆనాడు ఎవరు అడగకుండానే నిర్ణయం తీసుకున్నది మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇవాళ మీకు చిన్న విషయంలో కనిపిస్తుంది ఆలోచిస్తే, వెనుకకు తిరిగి చూస్తే ఇవాళ సీనన్న కోటు ఉంది, నాకున్నది ఏమున్నదని మీకు అనిపిస్తుంది. కానీ చాలా దేశాల్లో మనుషులను సాటి మనుషులు కూడా చూసేది కాదు, ఓటు హక్కు కోసమే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. మీకు ఇంకా మా అక్క చెల్లెళ్ళకి తెలియాలి, అమెరికా లాంటి దేశంలో కూడా స్వాతంత్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇయ్యలే. కొన్ని శతాబ్దాల తర్వాత పోరాటాల తర్వాత మహిళలను సమానంగా చూడలే. అక్కడ కూడా పోరాటాలు చేసి చేసి గడబడి అయి ఆఖరికి దిగొచ్చి మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చిండ్రు. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటి రోజే మహిళలకు కూడా అందరితో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే ఇవాళ తెలంగాణ అన్న రాష్ట్రం ఏర్పడ్డది అంటే కూడా దానికి ప్రధానమైన కారణం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3. అందుకే మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి నివాళులు అర్పించాలి.